brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బీజేపీలో బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో విలీనం కాదు. దీనిపై ఎప్పుడూ చర్చ జరగలేదు. సీమాంధ్ర నేతల కుట్రన్న గంగుల. బీఆర్ఎస్ బీజేపీ విలీనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కాళేశ్వరం కూల్చామంటూ డైవర్షన్ పాలిటిక్స్. కేటీఆర్ పై నాయని రాజేందర్ రెడ్డి మండిపాటు. సీఎం రమేష్ వాస్తవాలు చెప్పారు. కేటీఆర్ ఇంకా బుకాయిస్తున్నారు. బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్నారన్న మల్లు రవి. అధికారంలో ఉన్నట్లు కేటీఆర్ భ్రమపడుతున్నాడు. రాసిచ్చిన స్క్రిప్ట్ రామచంద్రరావు చదువుతున్నారు. యూరియాపై బాధ్యత లేదా అన్న పొన్నం. సింగపూర్ లో చంద్రబాబు బృందం పర్యటన. వాణిజ్య మంత్రి లాంగ్ తో సీఎం భేటీ. భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానం. జైపాల్ రెడ్డిది విలువలతో కూడిన రాజకీయం. బెస్ట్ పార్లమెంటేరియన్ గా ఎదిగారు. ఆయన పోరాటం గొప్పదన్న వివేక్ వెంకటస్వామి. ఆలయాల నిధుల్లో ప్రభుత్వాల జోక్యం ఉండద్దు. వీఐపీలు ఏడాదికోసారి మాత్రమే తిరుమల రావాలి. హుందాగా వ్యవహరించాలన్న వెంకయ్య నాయుడు. పేదలకు విద్య వైద్యం అందట్లేదు. దుగరాజపట్నం పోర్టు పనులను ఆపేశారు. చంద్రబాబు తీరు తగదన్న చింతామోహన్. హైదరాబాద్ లో నకిలీ యాపిల్ మొబైల్ యాక్సెసరీస్ ముఠా గుట్టు రట్టు. సామాగ్రిని స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్. నాగర్ కర్నూల్ గురుకులంలో మెడికల్ క్యాంప్. విధుల్లో 5 ఆఫీసర్లు. పాఠశాలలోనే విద్యార్థులకు చికిత్స. విశాఖ కేంద్రంగా సృష్టి ఫర్టిలిటీ ఆకడాలు. వైజాగ్ సెంటర్ కు తాళం. పారిపోయిన సిబ్బంది. తనిఖీలకు వెళ్లిన స్పందన కరువు. హైదరాబాద్ లోని బాటా సింగారంలో గంజాయి పట్టివేత. 5 కోట్ల విలువైన మత్తు సీజ్. 3 అరెస్ట్, 2 పరార్. మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు. భూపాలపల్లి జిల్లాలో ఎక్కడికక్కడ బ్యానర్లు. కాలం చెల్లిన సిద్ధాంతాలు వీడాలని పిలుపు. లోక్సభలో విపక్ష సభ్యుల ఆందోళన. ఎస్ఐఆర్ పై చర్చకు విపక్షాల పట్టు. ఉభయ సభలు మళ్లీ వాయిదా. పార్లమెంట్ ఎదుట విపక్షాల నిరసన. బీహార్ ఓటరు జాబితా సవరణపై ఆందోళన. ప్లకార్డులు ప్రదర్శించిన నేతలు. విపక్ష నేతల కీలక భేటీ. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. రాహుల్ గాంధీ అధ్యక్షతన మీటింగ్. మహారాష్ట్ర త్రయంబకేశ్వర్ కు భక్తుల తాకిడి. శ్రావణ సోమవారం కావడంతో రద్దీ. భారీగా క్యూ లైన్. తమిళనాడులో గబ్బిలాల మాంసం కలకలం. సరఫరా చేస్తున్న 2 అరెస్ట్. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు అమ్మకం.